వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే అఫ్ఘనీ పనీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 180 గ్రామ్స్ ఆఫ్ స్టోర్ బాట్ పనీర్ తీసుకున్నాను. దాన్ని కొద్దిగా పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. చిన్న క్యూబ్స్లా కట్ చేసేస్తే విరిగిపోతుంది. ఆ రిస్క్ లేకుండా పెద్దగా చాప్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మ్యారినేషన్ కోసమని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఈ పనీర్ క్యూబ్స్ అన్నిటికీ అన్ని సైడ్స్ ఈవెన్గా ఈ మసాలాలు అంటేలాగా దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఈ పనీర్ పీసెస్ని అయితే ఒక 15 మినిట్స్ నేను సెట్ అసైడ్ చేశాను మ్యారినేషన్ కోసం. కర్రీ గ్రేవీ కోసమని 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిలు, గార్లిక్ క్లోవ్స్, జింజర్, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత 2 పచ్చిమిర్చిలు, గార్లిక్ క్లోవ్స్, జింజర్ యాడ్ చేసేసానండి. ఇది చక్కగా ఫ్రై అయ్యే వరకు నేను వేయించుకుంటున్నాను. చాలా డీప్ ఫ్రై అయిపోయే అవసరం అయితే లేదు. పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. మన ఆనియన్స్ అంతా పింక్ టర్న్ అయితే ట్రాన్స్లూసెంట్గా సరిపోతుంది. ఆప్షనల్, జీడిపప్పులు ఉంటే వేయండి, టేస్ట్ ఇంకా చాలా బెటర్గా వస్తుంది. సో ఈ మిక్చర్ అంతా ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి, మగ్గిపోవడానికి రాదా. దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచేస్తే స్టవ్ మీద చక్కగా మగ్గిపోతుంది ఇది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్చర్ అంతా ఒక వేరే ప్లేట్ ఆర్ డిష్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ జార్లోకి మళ్ళీ షిఫ్ట్ అవుట్ చేసుకొని ఒక 1/2 కప్ ఆఫ్ కర్డ్ అండి, పెరుగు ఈ మిక్చర్లోకి యాడ్ చేయండి. ఇదే మనకి గ్రేవీ లాగా అవుతుంది. సో కర్డ్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ గ్రైండ్ అయిన మిక్చర్ని వేరే బౌల్లోకి తీసుకోండి. దీనిలోకి కొన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుంటే మన గ్రేవీకి బేస్ రెడీ అయిపోయినట్టే. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ కాశ్మీరీ లాల్ మిర్చ్. మీకు కొద్దిగా రెడ్ కలర్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ మన పేస్ట్లో చక్కగా మిక్స్ చేసేసుకొని దాన్ని సెట్ అసైడ్ అయితే చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. మీడియం లో ఫ్లేమ్లో కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. మన పన్నీర్ని చక్కగా రోస్ట్ చేసుకోవడానికండి, ఫ్రై చేసుకోవడానికి. మ్యారినేట్ అయిపోయాయి, 20 మినిట్స్ అలా ఉంచేసాం కదా, 15-20 మినిట్స్. ఈ పీసెస్ని జాగ్రత్తగా మీరు డిష్లోకి పెట్టేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి. అన్ని సైడ్స్ చక్కగా ఫ్రై అవ్వేలాగా మీరు పీసెస్ని ఫ్లిప్ చేస్తూ మంచి ఈ కలర్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 5 to 6 మినిట్స్లో ఇది కూడా అయిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే మరీ సాగుతూ రబ్బరీ టెక్స్చర్కి వస్తుందండి. సో ఫ్రై అయిపోయింది అనిపించిన తర్వాత ఈ పీసెస్ అన్నీ వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత మన గ్రేవీలో యాడ్ చేసుకోవాలి దీన్ని మనం. ఇదే ప్యాన్లోకి మనం అంతా ఎంటీ చేసేసి పన్నీర్ పీసెస్ తీసేసిన తర్వాత ఈ ప్యాన్లోకి ఆయిల్ ఇంకా ఉంది కాబట్టి 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశానండి, ఆయిల్ యాడ్ చేయట్లేదు. దీనిలోకి హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ మీద కనిపించాయి అవి. సో ఇవి అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ బేస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ చక్కగా మీరు దాని మసాలాలన్నీ కలిసేలాగా దాన్ని మిక్స్ చేస్తూ దీన్నైతే కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు అంటే మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, చక్కగా ఆయిల్ వదిలేస్తూ ఉంటుంది గ్రేవీ. ఇదంతా రెడీ అయిపోయింది, గ్రేవీ ఆయిల్ వదిలేసి గ్రేవీ రెడీ అయింది అన్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని స్లోగా యాడ్ చేసేసేయండి. వాటిలో ప్రతి పీస్కి మసాలా గ్రేవీ అంటేలాగా మీరు చక్కగా ఫ్లిప్ చేసుకోండి పీసెస్ని. తర్వాత ఒక 1-1.5 మినిట్ అది మూత పెట్టి దాన్ని కొద్దిగా కుక్ అవ్వనిచ్చాక కొద్దిగా కసూరి మేతి క్రష్ చేసి యాడ్ చేసేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో. మిక్స్ చేసేసేయండి కర్రీని ఒకసారి. దీనిలోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. కొద్దిగా లైట్ కలర్కి వస్తుంది, గ్రేవీ కూడా చక్కగా ఫామ్ అవుతుంది. రోటీలో తిన్నప్పుడు చాలా టేస్టీగా కూడా వస్తుందండి. ఇదండి ఈ టెక్స్చర్కి వస్తే సరిపోతుంది. దీనిలోకి ఫ్రెష్గా చాప్ చేసిన కొత్తిమీర మళ్ళీ యాడ్ చేయండి.
కొత్తిమీర అంతా గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి తిప్పేసేసేయండి. మన కర్రీ అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని మీరు రోటీ, రైస్, ఎనీ కైండ్ ఆఫ్ రోటీతో తినండి, చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మరి నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.